స్త్రీలాట సంఘానికట ఎలాంటి వాళ్ళటమ్మా? స్తంభాలు అన్నాడండి. తామారు ఒక స్తంభంగా కనిపిస్తుంది, ఆ రూతు ఒక స్తంభంగా కనిపిస్తుంది, అలాగే ఎస్తేరు ఒక స్తంభంగా కనిపిస్తుంది. చివరగా చివరగా ఒక ఆమె కనిపిస్తుందండి, 4వ స్తంభం. ఆమె ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు అన్నటువంటి కన్న తల్లి అండి. కన్న తల్లి. లోకం మంచిదా అండి? లోకం మంచిది కాదండి. మంచోళ్ళు కూడా ఒక మచ్చ పెడుతుంది, అలాంటి లోకం ఇది. ఆమె దేవుని వలన గర్భవతి అవుతున్న సంగతి ఎవరో తెలుసు? మరియమ్మకు తెలుసు, దేవుడికి తెలుసు. భర్తకు తెలుసా? తెలియదు. అందుకే ఆయన రహస్యంగా ఆమెని విడిచిపెట్టేయాలనుకుంటారు. విడనాడు ఉద్దేశించునే ఉంటది. ఇక ప్రజలకు ఎవరైనా చెబితే వింటారా? అమ్మా నేను గర్భవతి అయ్యాను, ఎలాగో తెలుసా? దేవుడి వలనమ్మా. లోకరక్షకుడు పుట్టబోతున్నాడు, నా కడుపు గుండా దేవుని కుమారుడు రాబోతున్నాడు అంటే సమాజం నమ్ముతుందండి. ఎల్లవమ్మా మా చెవిట్లో పువ్వు పెట్టద్దు. ఏంటి? దేవుడి వలన నువ్వేదో తప్పు చేసావు, ఏదో నేరం చేసావు అనే సమాజం అండి. ఇవన్నీ తనకు తగులుతాయి తెలుసు. భర్త అనుమానిస్తారు, పిల్లలు అర్థం చేసుకోరు, సమాజం అర్థం చేసుకోరు. భవిష్యత్తులో నేను నిందల పాలవుతాను అన్న సంగతి తెలిసినప్పటికీ యేసుక్రీస్తు వారు మా మహానుభావుడు ఈ భూమి మీదకి రావాలని, ఈ ప్రపంచం అంతటికి రక్షణ కలగాలని, మోక్షం ప్రసాదించాలని ఒక గొప్ప త్యాగం చేసినటువంటి వీర వనిత, వీర నారి ఎవరంటే యేసుక్రీస్తు వారిని కన్నటువంటి మరియమ్మ. ఈమె సంఘములో ఒక మూల కంబముగా కనిపిస్తుందండి. ఈమె కూడా ఒక స్త్రీ. అలాగుండాలండి.